మారిన ప్రభుత్వాలు మారిన ఇల్లందుకుంట మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పరిస్థితి మాత్రం మారటం లేదు. గుంతలు పడిన రోడ్ల మధ్యన వాహనదారులు ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. దీనిపై సిటీ కేబుల్ ఫోకస్. ఇల్లందుకుంట మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల్లో గుంతలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం అధికారులు కానీ పట్టించుకోవటం లేదు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, అధికారులు మారినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుంది. ఇల్లందుకుంట రోడ్డు పరిస్థితి గురించి ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు జిల్లా స్థాయి అధికారి కానీ, డివిజన్ స్థాయి అధికారులు కానీ, మండల స్థాయి అధికారులు కానీ అటువైపు తొంగి చూసిన పాపాన పోలేదు. అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు ప్రజలు. ప్రతి సంవత్సరం ఇల్లందుకుంట బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో ఇల్లందుకుంట నుండి సిరిసేడుకు వెళ్లే మార్గంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డును తాత్కాలికమైనటువంటి మరమ్మతులు చేసి వదిలివేస్తున్నారు. ఆ మార్గము గుండా నీరు వస్తుండటంతో గుంతల్లో నీరు నిండిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకైనా రోడ్డు మరమ్మతులు పూర్తి స్థాయిలో చేయాలని అధికారులను, స్థానిక ప్రజలతో పాటు ఆ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు కోరుతున్నారు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు చేస్తే అనుకుంటే అవి కూడా లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు రోడ్లు చేస్తారు అనుకుంటే రోడ్ల మీద ఏం లేదు. ఈ ఇల్లందుకుంట జాతర ఉన్నది ఈ మధ్యలో. దీనికైనా చేస్తారో మరి. ఈ రోడ్డుకి ఎప్పుడు మోక్షం వస్తుందో ఏమో తెలియదు. ఆ బొందలలో పడతానం, లేస్తానం, పోతానం, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. రాను రోజుల్లో ఏం జరుగుతుందో ఏమో, ఏం ప్రభుత్వాలు ఉన్నాయో ఏమో తెలియదు. బండి ఎప్పుడైనా స్కిడే అడ్డం పడతాను. అందువల్ల ఒకళ్ళకి ఈ మధ్యలో కాలు ఎరిగింది. ఏం చేస్తలేదు ఈ మధ్యలో. పథకాలు, ఉచిత పథకాలు అంటారు కానీ కనీసం రోడ్ల మీద మనుషులు తిరుగుతున్నా జ్ఞానం కూడా తెలుస్తలేదు ఏ ప్రభుత్వానికైనా. ఆ ప్రజల బాణాలతో రాజకీయ నాయకులు అందరూ చిల్లగాటలు ఆడతారు. సిరిసేడు ముట్లపల్లి వరకు వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఇల్లందుకుంట గుడి దేవస్థానం దాటగానే ఆ మూల మలుపు దగ్గర గత సంవత్సరం కాలం నుంచి అక్కడ రోడ్ ఎట్లుందంటే ఒక ఫీట్ కాదు, దాదాపు ఒక 3 అడుగుల లోతు నుంచి బొక్కలు ఉన్నాయి. అవి ఇప్పుడు 6వ తారీఖు 5వ తారీఖు దేవుని శ్రీరామనవమి ఉత్సవాలు ఉన్నాయి. అది ఎప్పుడు చూసినా ఎందుకు ఇక్కడ సర్పంచ్ గారా, లేకపోతే ఇక్కడ దేవస్థానం వల్ల, లేకపోతే ఎవరు దాన్ని అసలు పట్టించుకున్న నాదుడు లేడు కానీ, ఎవరైనా కానీ ఇక్కడ పట్టించుకునే నాదుడే లేడు. అది ఎప్పుడు చూసినా అట్లే ఉంటుంది. కార్లు దిగిపోయినా ఆ మోరి నీళ్ళు, ఆ డ్రైనేజ్ నీళ్ళు చెత్తగా అయిపోయేంత అవుతున్నాయి. మా కార్లు పోయినా, మేము బండ్ల ద్వారా పోయినా, కార్ ద్వారా పోయినా కూడా ఎప్పుడు పోయినా కూడా ఆ రోడ్ అనేది ఇప్పటివరకు బాగోలేదు. దయచేసి ఇక్కడ ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఆ మోరి నీళ్ళు రోడ్డు మీదకి రాకుండా అక్కడ ఉండే గుంతలు పూడ్చి మా వాహనదారులకు మాకు మెరుగైన సౌకర్యం కల్పించాలని ఇక్కడ ఇల్లందుకుంట అధికారులను మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తీసుకొని ఆ రోడ్డు మీదకి వచ్చే నీళ్లు రానియకండి. ఆ నీళ్లు రాకుండా ఆ గుంతలు పూర్తి చేసి మాకు వాహనదారులకు మెరుగైన సౌకర్యం కలిగేయాలని కోరుకుంటున్నాం. ఇల్లందుకుంట మండలం ఏర్పాటైన నాటి నుండి ఇప్పటి వరకు ఈ రోడ్డు మీదుగా హన్మకొండకు వెళ్ళే వాళ్ళు భూపాలపల్లి, చిక్యాలకు, జమ్మికుంటకు వందలాది వాహనాలు ఈ రోడ్డు పైన ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ రోడ్డు ఇళ్లలో వచ్చినటువంటి మురికి నీరు రోడ్డు మీద చేరి ఈ రోడ్ అంతా గుంతలమయమై వచ్చిపోయే రహదారిలో వాహనదారులకు రాత్రి వేళల్లో వచ్చేవారికి అది రోడ్డు అనేది కనిపించకుండా ఆ వాహనదారులు కింద పడి కొంతమందికి బొక్కలు ఇరిగి యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో కూడా చేరడం జరిగింది. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగానికి గత 3 నెలల క్రితం డిసెంబర్లో 30వ తారీఖున ప్రజావాణిలో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. ఆ 3 నెలల నుంచి ఇప్పటి వరకు అటు జిల్లా యంత్రాంగం కానీ, డివిజన్ యంత్రాంగం కానీ, లోకల్లో ఉన్నటువంటి మండల అధికారులు కానీ ఇటువైపు వచ్చి చూసిన వారు లేరు. ఈ మండలం అనేది సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ప్రసిద్ధి చెందింది. బ్రహ్మోత్సవాలప్పుడు మాత్రమే ఇక్కడ ఇంత చూర లాంటిది మట్టిలాని పోసి తూతూ మంత్రంగా తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేసి చేతులు దులుపుకుంటున్నారు.
ఈ రోడ్డును ఇరువైపులా డ్రైనేజీలు శాశ్వతంగా నిర్మించి ఈ ఇళ్లలో వచ్చేటువంటి నీరు డ్రైనేజీలో ఎప్పుడైతే ప్రవహిస్తుందో అప్పుడే ఈ రోడ్ అనేది బాగా ఉంటుంది, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. దీనిలో పూర్తి స్థాయి R&B అధికారుల యొక్క నిర్లక్ష్యం, అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారుల యొక్క నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వారికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు చెప్పినా మా పరిధిలోకి రాదు అనే ఒక దాటా వేసే ధోరణితో అవలంబిస్తూ ప్రజల యొక్క ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండకుండా సత్వర చర్యలు చేపట్టి శాశ్వతమైనటువంటి డ్రైనేజీలు నిర్మించి ఇటు వాహనదారులకు, ప్రజలకు రేపు బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. మరి వారిని దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన డ్రైనేజీలు నిర్మించేందుకు కంకణం కట్టుకొని ప్రజల యొక్క ఇబ్బందులను గురికాకుండా ఉండేందుకు వెంటనే సత్వర చర్యలు చేపట్టాలని ఈ మండలం నుంచి మేము గ్రామస్తులందరం కలిసి ఈ మండల ప్రజలము ఈ జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు ఈ 2-3 ఇయర్స్ నుంచి కనీసం డ్రైనేజ్ లేకపోవడం వల్ల ఈ డ్యామేజ్ అయ్యి పట్టించుకునే నాదులు లేకుండా పోయండి. అంటే ఏం లేవు కానీ బండ్లకు ఎఫెక్ట్ అవుతుంది బాగా. బండ్లు 2 వీలర్స్ పడిపోతాయి, 2 వీలర్స్ బాగా పడిపోతాయి, 3 వీలర్స్ కూడా ఇబ్బంది అవుతుంది. ఎత్తేయడం ఇక వాళ్ళకు పేషెంట్ కానీ ఉంటే ఇబ్బంది అవుతుంది. ఈ సైడ్ డ్రైనేజీ కట్టేసి ఇక్కడ రోడ్డు క్లీన్ చేస్తే బాగుంటుందని మా ఆలోచన. కానీ